హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ రీసెంట్గా చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ అంటే మనకు ఫైనల్ ఫేజ్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఫస్ట్ ఫేజ్లో అయితే పెట్టుకున్నా అన్న, సెకండ్ ఫేజ్లో అయితే పెట్టుకున్నాను. చాలామంది కామెంట్ చేస్తున్నది ఏమంటే, 2 ఫేజెస్లో గాను నాకైతే సీట్ అయితే రాలేదు. నేను వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గానే ఇచ్చాను, అయినా కూడా నాకైతే సెకండ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లో కూడా సీట్ అనేది రాలేదన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారనమాట. గైస్, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు ఏపీ సెట్ 2024కి సంబంధించి బైపీసీ ఎస్పెషల్లీ బీ ఫార్మాటీ కౌన్సిలింగ్ సంబంధించి కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే ఫేజ్ 3 కౌన్సిలింగ్ అనేది ఉంటుందని అయితే అడుగుతున్నారు. గైస్, మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఫేజ్ 2 కౌన్సిలింగ్ సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్ అంటే మనకు 27th అంటే మనకు డిసెంబర్ 27th కంప్లీట్ కావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికి చూసుకున్నట్లయితే అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా, ఏమన్నా క్లారిటీ అయితే ఇవ్వండి అని అయితే. కాకపోతే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు సీట్స్ అనేటివి సెకండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలాయి అనమాట. రిమైనింగ్ సీట్స్ ఉండేటివన్నీ కూడా మనకైతే ఖచ్చితంగా స్పెషల్ రౌండ్ అనేది అయితే కండక్ట్ అయితే చేస్తారు గైస్. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. వాళ్ళకైతే క్లారిటీ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందుగానే చెప్తున్నా, ఖచ్చితంగా మీకు సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకున్నప్పటికీ కూడా ఎవరికైతే సీట్ అనేది రాలేదు ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు అన్న క్లారిటీ దానిపైన అయితే ఒక్కసారి అయితే తెలుసుకోవాలనుకుంటున్నా. లేదంటే కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టాను, ఒకసారి అయితే అక్కడ జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఫేజ్ 3 కౌన్సిలింగ్ అనేది అయితే నేను కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నా. చాలామంది స్టూడెంట్స్కి అయితే వెబ్ ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు సీట్ అనేది రాలేదన్నమాట. ఎస్పెషలీ ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే సీట్ వచ్చినప్పటికీ కూడా కొంతమంది స్టూడెంట్స్ అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కాలేజ్లో అయితే సబ్మిట్ అయితే చేయలేదు. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకొని సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తుంది అన్న క్లారిటీ అంటే కాన్ఫిడెన్స్తో అయితే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చిన కాలేజ్లో అయితే సబ్మిట్ అయితే చేయలేదు. కొంతమంది ఆ ఇష్యూ మీద కూడా నన్ను అయితే కాంటాక్ట్ కావడం అయితే జరిగింది. గైస్, మీరు చేసిన మిస్టేక్ అయితే అదే. థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి దగ్గరలో అప్డేట్ అయితే రావాలి అని అయితే కోరుకుంటున్నా. వస్తే మాత్రం మన ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. వీలైనంత వరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముందే చెప్తున్నా. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాబాయ్.